సార్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క జనసేన పార్టీకి సంబంధించి గెలిచిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం తెలంగాణలో పుట్టింది, తెలంగాణ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఎలా ఎలా జరుగుతుంది సార్? డెఫినెట్గా ఈసారి జరగబోయే ఆవిర్భావ సభ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. డెఫినెట్గా ప్రతి నేషనల్ పార్టీ కూడా జనసేన పార్టీ వైపే చూపు ఉంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈసారి ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో జనాలు వెళ్తున్నారు. ఈసారి మేము జరుపుకునేది విజయోత్సవ సభ. సో డెఫినెట్గా ఇది 21కి 21 అవుట్ ఆఫ్ 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఏకైక పార్టీగా మా సౌండ్ అనేది ఇండియా మొత్తం గ్యారంటీ వినిపించబోతున్నాం. సో డెఫినెట్గా ఇది మోస్ట్ ఇది రిమెంబరబుల్ డే ఫర్ ఎవ్రీబడి. అంటే ఎవ్రీబడి దే వర్క్డ్ హార్డ్ ఫర్ లాస్ట్ 2 decades. అలాగే యాక్చువల్లీ మామూలుగా ఇది 11 years. సో వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సో అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. డెఫినెట్గా ఎవ్రీబడి గుర్తించుకోదగ్గ రోజు అవుతుందని బలంగా నమ్ముతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నట అంటే 12 ఏళ్ల క్రితం కరెక్ట్గా ఒక సినిమా హీరోగా మీకు పరిచయం. కానీ అప్పటికి ఇప్పటికి కళ్యాణ్ గారిలో ఎలాంటి చేంజెస్ చూశారు? ప్రజల కోసం మళ్ళీ ఇంకా ఆయన సినిమాలు ఇంకా ప్రజల కోసం మాత్రమే చేస్తున్నట్టుగా తెలుస్తుంది, పార్టీ నిర్మాణం కోసం. ఎలా అనిపిస్తుంది? అంటే కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మనిషిగా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఏదో రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ విన్ అయింది, పదవి వచ్చింది, డిప్యూటీ సీఎం అనేది ఎక్కడ ఏ క్వశ్చన్ లేదు. ఆయన ఏ రోజు కూడా మనకి అంటే మనం ఏం చేయగలము పేద ప్రజలకి, ఆ పార్టీలో డబ్బులు లేని రోజు, అసలు పార్టీ గవర్నమెంట్లో లేని రోజు కూడా ఎలా కష్టపడ్డారో ఈ రోజు కూడా అదే సిన్సియర్గా అదే కష్టపడుతున్నారు. రోజుకి 18 hours వర్క్ చేస్తున్నాడు. మీకు ఎవరికి ఆ విషయం అసలు మామూలుగా తెలియదు. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి నైట్ 12 o'clock వరకు ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని చేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఆయన పార్టీకి కావాల్సిన డబ్బులు సంపాదించుకోవడం కోసం 2-3 గంటలు షూటింగ్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నాడు. బట్ డెఫినెట్గా ఇటువంటి నాయకుడు కనుక ఉంటే చాలా పేద ప్రజలకి ఎంతో మంచి జరుగుద్ది. డెఫినెట్గా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చూసి నేర్చుకోవాల్సినటువంటి రాజకీయ నాయకుడని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఎలా ఉండబోతుంది సార్? 12 ఏళ్ల తర్వాత ఇంకా అక్కడ వచ్చినటువంటి విజయాన్ని ఇక్కడ మళ్ళీ ఏమన్నా రిపీట్ చేసే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో అయితే జనసేన పార్టీ ఒక ముఖ్య పాత్ర పోషించనుంది. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం డెఫినెట్గా జనసేన పార్టీ సహకారంతోనే జరుగుద్దని నేను బలంగా నమ్ముతున్నా. ఆంధ్రాలో అయితే ఎలా అయితే చేంజెస్ తీసుకొచ్చామో తెలంగాణలో కూడా అలాగనే చేంజెస్ తీసుకొస్తామని బలంగా నమ్ముతున్నాము. దానికి కావాల్సిన ఎటువంటి మార్పులు తీసుకురావాలి, పార్టీలో ఎటువంటి ప్రణాళిక చేయాలి అనేది దీని తర్వాత ఫార్మేషన్ డే తర్వాత బలంగా కూర్చొని ముఖ్య నాయకులందరం కూర్చొని పార్టీలో కూడా చాలా చేరికలు ఉన్నవి, అవన్నీ కూడా రాబోయే కాలంలో రాబోతున్నాయి. సో డెఫినెట్గా అనేది ఈసారి మాత్రం ఎలక్షన్లో మేము చాలా ముఖ్య పాత్ర పోషించబోతున్నాం. కొంతమంది ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వబోతున్నారు అని కూడా తెలుస్తుంది, నిజమేనంటారు? అంటే ఉన్నారు చాలామంది అయితే జాయిన్ సిద్ధంగా ఉన్నారు. బట్ అది నేను చెప్పడం కన్నా మా పార్టీ అధ్యక్షుల వారి ద్వారా ఆయన ఆధ్వర్యంలోనే జాయిన్ అవుతారు. సో డెఫినెట్గా మీరు రాబోయే కాలంలో చాలా మార్పు అయితే చూడబోతున్నారు. అంతేకాకుండా మీరు సినిమా కూడా అనౌన్స్ చేశారు కళ్యాణ్ గారితో. బట్ అది మళ్ళీ ఇప్పుడున్న షెడ్యూల్స్లో ఏమన్నా అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆయన ఒత్తిడి చేయలేను. బట్ మేబీ పరిస్థితులు అనుకూలించి లాస్ట్ మూమెంట్లో ఆయన ఒకవేళ కనుక సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తాను. బట్ అట్లనే ఆయన అయితే నేను ఒత్తిడి చేయదలుచుకోలేదు. మా ముఖ్య ఉద్దేశం ఆయన రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా నేషన్ గుర్తుపెట్టుకునే పార్టీగా కావాలి, నేషనల్లో ఒక గుర్తింపు దగ్గర లీడర్గా కావాలి. దానికి కావాల్సిన సహకారం ఎప్పుడూ చేస్తాం. సినిమా అనేది సెకండరీ. సో ఉంటుంది, బట్ ఉండాలని నేను కోరుకుంటున్నా యాజ్ ఎ ఫ్యాన్గా. అంటే ఈసారి కళ్యాణ్ గారిని 2 వైపులా కూడా ఈ ఎలక్షన్స్లో కూడా చూడొచ్చు అంటారా? అటు తెలంగాణ, ఆంధ్రాలో కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారంటారా? డెఫినెట్గా యాక్టివ్ అవుతారు.